బీజేపీకి 405 సీట్లకు పైగానే వస్తాయట. తెలంగాణలో పార్టీని 12 స్థానాల్లో గెలిపించండి, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం. గుర్తుపెట్టుకోండి, బీజేపీ అధికారంలోకి వచ్చేదంటే ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తారు. ముస్లిం రిజర్వేషన్లే కాదు, మీరు అనుకుంటున్నారు, చాలామంది ఏమనుకుంటారంటే అయ్యా బీజేపీ అధికారంలోకి వచ్చేదంటే ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తారు అనుకుంటున్నారు తప్ప ముస్లిం రిజర్వేషన్లు ఒక్కటే కాదు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి కనుక వస్తే తప్పకుండా ముస్లిం రిజర్వేషన్ల తర్వాత క్రిస్టియన్ రిజర్వేషన్లు పోతాయి. ముస్లిం క్రిస్టియన్ రిజర్వేషన్లే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లు మొత్తానికి తీసేస్తారు. మేము మొదటి నుండి ప్రతిసారి చాలామంది కింద కామెంట్లు పెడతా ఉంటారు, ఎడ్డి వాళ్ళని ఏమన్నా ఎర్రి పుష్పాలనన్నా లేకపోతే పిచ్చేది వాళ్ళనన్నా ఏమన్నా అర్థం కాదు. బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు చదువుతారు. ఏంటంటే అరే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీని ప్రశ్నించకుండా కాంగ్రెస్ని ప్రశ్నిస్తారా, లేదంటే మాయావతి బీఎస్పీని ప్రశ్నించానా, ఏమమ్మా మాయావతి ఇట్లా చేయడం కరెక్టేనా, రిజర్వేషన్లకు సంబంధించిన విషయంలో ఇట్లా చేయడం కరెక్టేనా, సిఏఏ అమలు చేయడం కరెక్టేనా అని చెప్పేసి మాయావతి గారిని ప్రశ్నించానా? ఎవరిని ప్రశ్నిస్తారు? బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీని ప్రశ్నిస్తారు. రేపు పొద్దుల బీజేపీ గద్దె దిగమని కాంగ్రెస్ అధికారంలో గత కాంగ్రెస్ని ప్రశ్నిస్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసేటువంటి పార్టీని ప్రశ్నించకుండా ఎవరిని ప్రశ్నిస్తారు? ఇక క్లియర్గా నిన్న అమిత్ షా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్తున్నాడు, ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పి చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరిని ప్రశ్నించాలి? మేము ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తామని చెప్పేసి ఈరోజు బహిరంగంగా ప్రకటించారంటే రేపటి రోజున అధికారంలోకి కనుక మళ్ళీ వస్తే రిజర్వేషన్లని రద్దు చేస్తారు. బయటికి మాత్రమే ముస్లిం రిజర్వేషన్లని ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం, అది కూడా హిందువుల్లో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ ఓట్ల కోసం మాత్రమే ఈరోజు అమిత్ షా ఈ విధంగా మాట్లాడుతున్నాడు. కానీ రేపు అధికారంలోకి వచ్చేది ఉంటే, రాజ్యాంగాన్ని మార్చేది ఉంటే బీసీ రిజర్వేషన్లు కూడా పోతాయి. రిజర్వేషన్లు అనేవి ఒక్క ముస్లింలకు తీసేయడానికి అధికారం లేదు కాబట్టి ముస్లింల రిజర్వేషన్లతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరి రిజర్వేషన్లు పోతాయి. ఈరోజు అసలు నిజానికి ఈ దేశంలో ఈడబ్ల్యూఎస్ పేరుతోని రిజర్వేషన్లను కేవలం 3 నుండి 7% ఉన్నటువంటి జనాభాకు 10% రిజర్వేషన్ ఇచ్చుకున్నప్పుడే దేశవ్యాప్తంగా గొడవలు ఈ రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళే గొడవలు చేస్తారని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ ఎక్కడా కూడా అట్లాంటి గొడవలు జరగలేదు. కాబట్టి ఈరోజు పూర్తి స్థాయిలో రిజర్వేషన్లను, రాజ్యాంగాన్ని తీసేయడం కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పుడు ముస్లింల రిజర్వేషన్లు మాత్రమే పోవు, తప్పకుండా అందరి రిజర్వేషన్లు పోతాయి. ఈ విషయాన్ని మీరందరూ ముస్లిం రిజర్వేషన్లతో పాటు అందరి రిజర్వేషన్లు పోతాయనే విషయాన్ని మాత్రం మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎవదే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి మాట్లాడుతున్నాడు, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పేసి ఈరోజు కేసీఆర్ను రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. అమిత్ షా గారు ఎందుకు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేయకుండా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని నినాదం రాష్ట్రం మొత్తం అర్థమైనప్పుడు మీరు ఎందుకు ఆమె మీద ఎంక్వైరీ తీసుకోలేదు? పార్లమెంట్ ఎన్నికలకు అంటే బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ మాకు అద్దుగా, బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ మాకు సంబంధం లేదని చెప్పేసి అసలు థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి బీజేపీని సెకండ్ పొజిషన్లోకి తీసుకురావడం కోసం బీఆర్ఎస్ను ఎంతో కొని ఈరోజు బీఆర్ఎస్ మొత్తాన్ని సర్వనాశనం చేయాలనే ప్రయత్నం చేస్తూ కాంగ్రెస్తో కుమ్మక్కై ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేసి ఈరోజు కవితను అరెస్ట్ చేయడము, లేదంటే మిగతా అంటే వీళ్ళకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడము, వీటన్నిటికి సంబంధించిన విషయాలు చూస్తూ ఉంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటా, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటా, కాంగ్రెస్ బీజేపీ ఒకటా అనేది ప్రజలు అర్థం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. మీరు చెప్తే విని గొర్రెల్లాగా తలకాయ ఊపేటువంటి ప్రజలు కాదు తెలంగాణ ప్రజలు. నిన్ననే మీరు ఆల్రెడీ సిద్దిపేటలో రుచి చూసిరు. మీరు సిద్దిపేటలో వాళ్ళు ప్లకార్డులు ప్రకటించినటువంటి విధానాన్ని మీరు చూసిరు. అయినప్పటికీ మీరు మారకపోతే మాత్రం తెలంగాణ రుచి ఎట్లా ఉంటుందని ఆల్రెడీ సోనియా గాంధీ చూసింది. తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ పవర్ ఏందనేది మీరు కూడా చూస్తారు. 12 సీట్లు కాదు కదా, ఈ పక్కబంటున్నటువంటి 2 సీట్లు కూడా బీజేపీకి రావు. ఎవరికి గెలిపియాలి అసలు? బీజేపీ పార్టీలో ఎవరిని గెలిపియాలి? కిషన్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి కాంగ్రెస్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 5 ఏళ్ల పాటు మీరు సెంట్రల్ మినిస్టర్గా ఉండి సెంట్రల్ మినిస్టర్గా బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి ఏ పథకాలు తీసుకొచ్చి సికింద్రాబాద్ను అభివృద్ధి చేసారు? ఈటల రాజేందర్ మల్కాజ్గిరి నుండి ఈటల రాజేందర్ ఏం చేసిండు? ఈరోజు ఆయన మల్కాజ్గిరి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. అంతకుముందు గజ్వేల్లో పోటీ చేసిండు, గజ్వేల్లో హుజరాబాద్లో పోటీ చేసిండు. ఇప్పుడు హుజరాబాద్కు గజ్వేల్కు అత్తనే లేడు, ఓడిపోయిండు అని చెప్పేసి హుజరాబాద్లో కనబడతలేడు, ఇటు గజ్వేల్లో కనబడతలేడు. అంటే ఓడిపోతే ఆ నియోజకవర్గాలకి గజ్వేల్కు ఈటల రాజేందర్ అనే వ్యక్తి ఓడిపోయిన తర్వాత ఎన్నిసార్లు పోయి అక్కడ ఈయన కోసం ఓటేసినటువంటి జనాలకు ఈయన కోసం ఓటేసినటువంటి జనాలను ఎన్నిసార్లు కలిసిండు? ఒక్కసారి కలవలేదు. ఒక్కసారి కూడా గజ్వేల్లో కనీసం ప్రెస్ మీట్ పెట్టలే. మరి ఈటల రాజేందర్ అనే వ్యక్తి రేపు పొద్దుగాల మల్కాజ్గిరిలో ఓడిపోతే కూడా మల్కాజ్గిరి మొహం చూడడు. అసలు వ్యక్తికి ఎట్లా ఓటేయాలి? రఘునందన్ రావు
రఘునందన్ రావు అనే వ్యక్తి మాట్లాడే తెలివి ఇంత గొప్పగా ఉన్నప్పటికీ రఘునందన్ రావును మీ బీజేపీ పార్టీ ఎప్పుడైనా పట్టించుకున్నదా? ఎందుకు పట్టించుకోలే? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రఘునందన్ రావు బీజేపీలో అత్యంత గొప్పగా మాట్లాడే వ్యక్తి అయినప్పటికీ ఈయన కేవలం కేసీఆర్ సామాజిక వర్గం కాబట్టి ఈయనకి ఎక్కువ అవకాశాలు ఇచ్చేదంటే ఈయన మంచిగా డెవలప్ అయిన తర్వాత మళ్ళీ కేసీఆర్ దగ్గర పోతారనే భయంతో రఘునందన్ రావు మీరు ఎంత తొక్కేసారో మీరు రఘునందన్ రావు తెలియదా లేదంటే మెదక్ ప్రజలకు తెలియదా? మరి దుబ్బాకలో ఓడిపోయినటువంటి రఘునందన్ రావు ఈయన దుబ్బాకలో గెలిపించండి, దుబ్బాకలో ఈయన చేసిన అభివృద్ధి ఏమీ లేదు. ఎందుకు చేయలే అభివృద్ధి అని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఇవ్వలే, రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉండేదంటే నేను ఎట్లా అభివృద్ధి చేయాలని చెప్పేసి మాట్లాడండి. మరి ఇట్లాంటి రఘునందన్ రావు ఈరోజు మెదక్ ఎంపీగా పోటీ చేసేదంటే రేపు రోజున కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో వచ్చినా, ఒకవేళ అధికారంలో వచ్చినా రాకపోయినా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మరి ఈయనకి ఎట్లా అభివృద్ధి అవుతుంది? అభివృద్ధి చేసేటువంటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయి? ఆదిలాబాద్లో ఉన్నటువంటి సోయం బాబురావు ఆదిలాబాద్ ఏం అభివృద్ధి చేసిండు? ఆయన ఈరోజు ఆదివాసీలకు సంబంధించిన విషయంలో ఆదివాసీల కోసం ఆ పోడు భూముల కోసం ఆయన చేసినటువంటి సహాయం ఏమైనా ఉన్నదా? మరి ఆయనను గెలిపించుకొని ఆయనను కేంద్రానికి పంపించేది ఉంటే ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి చేసి కనీసం ఆయన సామాజిక వర్గానికి ఆయన అభివృద్ధి చేసింది ఏమైనా ఉన్నదా? ఆయన ఆదివాసీల కోసం ఆదివాసీ బిడ్డల కోసం చేసినటువంటి పథకాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఈ కరీంనగర్కి వచ్చిందంటే కరీంనగర్లో బండి సంజయ్ అనే వ్యక్తి కరీంనగర్ అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు ఖర్చు చేసిండు, కేంద్రం నుండి ఎన్ని నిధులు తీసుకొచ్చి కరీంనగర్లో ఆయన అభివృద్ధి పనులు చేసిండని చెప్పేసి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, సమాధానం చెప్పానండి. అసలు ఆయన ఏ గ్రామాన్ని విజిట్ చేసిండు ఒక్కసారి చెప్పాను. కరీంనగర్లో ఇంకో పలానా ఎలకదుర్తి మండలానికి ఇన్ని కోట్లు తీసుకొచ్చిన, పలానా సైదాపూర్ మండలానికి ఇన్ని కోట్లు తీసుకొచ్చిన, హుజరాబాద్ మండలానికి ఇన్ని కోట్లు తీసుకొచ్చిన, లేదంటే జమ్మిగుంటకు ఇన్ని కోట్లు తీసుకొచ్చిన, మానకొండూరు చొప్పదండి ఏదన్నా కానివ్వండి, ఇంకో పలానా నియోజకవర్గాలు నా నియోజకవర్గం కింద దాదాపు ఈ 7 నియోజకవర్గాలు, ఈ 7 నియోజకవర్గాలలో ఈ నియోజకవర్గాన్ని ఇన్ని కోట్ల అభివృద్ధి పనులు చేసిన అని చెప్పేసి చెప్పమని ప్రకటించమనండి. ఎక్కడన్నా ప్రకటించే దమ్మున్నదా? లేదు. మరి ఇట్లాంటి వ్యక్తులు ఈ బీజేపీలో ఉన్నప్పుడు వీళ్ళందరూ కలిసి ఎక్కడ గెలిచేటువంటి అవకాశాన్ని వీళ్ళు ప్రజల కోసం ఏం చేసిర్రు? ఈరోజు దుబ్బాకను అభివృద్ధి ఎందుకు చేయలేదు అని అడిగితే అంతెందుకండి మొన్న ఒక ప్రైవేట్ ఛానల్లో రఘునందన్ రావు కూర్చోబెట్టి మీరు దుబ్బాక అభివృద్ధి కోసం నేను కేంద్రం నుండి ఇన్ని కోట్ల నిధులు తీసుకొస్తా అని చెప్పేసి మాట్లాడారు కదా మీ ఉప ఎన్నికల అప్పుడు, మరి ఏమైందని నేను అడిగితే ఆయన చెప్పినట్టు సమాధానం ఏంది అని అంటే అసలు ఆ కరపత్రం మీరు చూపించే కరపత్రం నాకు తెలియదు, అది నేను రాయలేదంటాడు. మీరు కేంద్రం నుండి డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తా అని చెప్పేసి బహిరంగ సభలో మాట్లాడారు కదా అంటే నేను మాట్లాడలే, మీ దగ్గర ఉంటే ఆధారాలు అంటే చూపించారు అంటాడు. ఎంత దారుణమైన విషయం అని అంటే ఇదే రఘునందన్ రావు అనే వ్యక్తి దుబ్బాక నియోజకవర్గానికి ఉప ఎన్నికల తర్వాత గెలిచిన తర్వాత ఎన్ని కోట్ల అభివృద్ధి పనులు చేసిండు? కేంద్రంలో మీ పార్టీ అధికారంలో ఉంది కదా, కేంద్రం నిధులు తీసుకొచ్చి అభివృద్ధి మరి మీ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ రాజాసింగ్ నియోజకవర్గం కానీ రఘునందన్ రావు నియోజకవర్గం కానీ లేదంటే ఎంపీలుగా ఉన్నటువంటి సికింద్రాబాదు, ఆదిలాబాదు, అలాగే నిజామాబాదు, మరి కరీంనగర్, ఇక నిజామాబాద్ గురించి మాట్లాడుకుంటే ఆ గుండు అరవింద్, ధర్మపురి అరవింద్ అనే వ్యక్తి పసుపు బోర్డు తీసుకొస్తా అని చెప్పిండు. పసుపు బోర్డు ఇక్కడ తీసుకొచ్చింది. ఈరోజు నియోజకవర్గం మొత్తం ఎల్లో కలర్ బోర్డులను ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి ఇదేనా పసుపు బోర్డు అని అడిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఏది పసుపు బోర్డు మీరు ఆనాడు ఆగమేఘాల మీద పసుపు బోర్డు ప్రకటించారు, ఏడా ప్రకటించారు? అసలు పసుపు బోర్డు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నిర్మిస్తామని చెప్పి చెప్తున్నారు. ఏది పసుపు బోర్డు? ఇది అడిగితేనేమో వీళ్ళు మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారంటే ఎవరిని అడగాలి? మేము కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ఇంకెవరిని అడగాలి? ట్రంప్ని అడగన్నా? అయ్యా అమెరికా అధ్యక్షుడు మా పసుపు బోర్డు ఎక్కడా అని చెప్పేసి ఎవరిని అడగాలి మేము? లేదంటే రష్యా పోయి పుతిన్ అడగన్నా తెలంగాణ అభివృద్ధి కోసం మీరు నిధులు ఎందుకు మంజూరు చేస్తలేరని చెప్పేసి? ఏం సిగ్గు లేకుండా కామెంట్ చేయడం తప్ప అసలు ఎందుకు ప్రశ్నిస్తున్నారు? మరి ఎవరిని ప్రశ్నించాలి? వీళ్ళని కాకపోతే ఇంకెవరిని ప్రశ్నించాలి? ఏమనంటే బీజేపీ గురించి మాట్లాడంటే అసదుద్దీన్ ఓవైసీ గురించి మాట్లాడుతుంటారు. అరే వీడు మతోన్మాదే, వాడు మతోన్మాదే, వీడు మతోన్మాద అయినప్పుడు వాడు ఎందుకు ఆడవు అని చెప్పేసి అడిగితే వాళ్ళకు మనోభావాలు దెబ్బతింటాయి. ముస్లిం మతాన్ని అడ్డం పెట్టుకొని మతం గురించి మాట్లాడినా, హిందూ మతాన్ని అడ్డం పెట్టుకొని హిందూ మతం గురించి మాట్లాడినా వీడైనా వాడైనా ఎవరైనా మతోన్మాదులుగా తయారు చేసేటువంటి ప్రతి ఒక్కరిని ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నది. అది అసదుద్దీన్ ఓవైసీ కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీ కానీ మొన్న నరేంద్ర మోడీ మాట్లాడుకుంటూ నరేంద్ర మోడీ చేసిన కామెంట్లు ఏవైతే ఉన్నాయో మొత్తం వీళ్ళ పెద్ద పెద్ద కుటుంబాలు ఉంటాయి అని చెప్పేసి మాట్లాడితే అక్బరుద్దీన్ ఓవైసీ క్లియర్గా మాట్లాడిండు. మరి అసలు కౌరవులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ కుటుంబము. నరేంద్ర మోడీ అన్నదమ్ములు 7, వాళ్ళ కుటుంబ సభ్యులు ఈయన కాకుండా ఇంకో 6 ఉన్నారు. అమిత్ షా కుటుంబ సభ్యులు 6 ఈయన కాకుండా.
యోగి ఆదిత్యనాథ్ కుటుంబ సభ్యులు 6, ఈయన కాకుండా. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కుటుంబ సభ్యులు 6, ఈయన కాకుండా. మరి వీళ్ళందరూ 7 మంది ఉన్నారు. వీళ్ళ అవ్వాయిలు ఏ పరివారం అని చెప్పేసి ఆయన అడిగాడు. ఈయన రెచ్చగొడు ఎందుకు, ఆయన సమాధానం చెప్పడెందుకు? ఈ మతోన్మాదికి ఆ మతోన్మాదికి తేడా ఏమున్నది అంటే వీళ్ళిద్దరు కలిసి తెలంగాణ రాష్ట్రంలో మతోన్మాదాన్ని ప్రేరేపించి మతోన్మాద గొడవలు పుట్టించి ఎవరు చావాలి? వీళ్ళ మతోన్మాద గొడవలకి ఎవడు చావాలి, ఎవడు బలి కావాలి? ఈ విషయాన్ని ప్రశ్నించేంటే నువ్వు ఎప్పటికీ వీళ్ళనే మాట్లాడుతావు. వాని గురించి ఎందుకు మాట్లాడాలంటే అరే పొద్దుగాల నువ్వు అధికారంలోకి వెళ్ళి దిగిపోవాలని రమ్మను. వాడిని మాట్లాడిపోతే అప్పుడు అడుగు. సోయి ఉండదు. చదువుకున్న వాళ్ళు కూడా మూర్ఖుల్లాగా ప్రవర్తించడం, ఏమనంటే కామెంట్ పెట్టడం, పిచ్చి పిచ్చి మూర్ఖులు, కనీసం మెదడు ఉన్నాడు కూడా ఆ రకంగా మాట్లాడు. ఇక ధరణి కాళేశ్వరం అవినీతిపై చర్యలు ఇవేట. మీరు తీసుకున్న చర్యలు ఇవి. మరి ఎక్కడ పోయినాయి మీ చర్యలు? అసలు కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అవినీతికి సంబంధించిన విషయంలో మీరు చేసినటువంటి ఎంక్వైరీ ఏమైనా ఉన్నదా? తెలంగాణ రాష్ట్రంలో మీరు చూపించినటువంటి ఇంట్రెస్ట్ ఎక్కడ ఉన్నది? తెలంగాణ రాష్ట్రంలో లక్షల కోట్ల అవినీతి జరుగుతూ ఉంటే ధరణి పేరుతో అవినీతి జరిగింది, కాళేశ్వరం పేరుతో అవినీతి జరిగింది, మిషన్ కాకతీయ పేరుతో అవినీతి జరిగింది, మిషన్ భగీరథ పేరుతో అవినీతి జరిగింది. ఈరోజు లక్షల కోట్ల అవినీతి తెలంగాణలో జరుగుతూ ఉంటే కేంద్రంలో అధికారంలో ఉండి మీరు చేసింది కేసీఆర్కు వంతపాఠం. ఈ అవినీతి జరుగుతూ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో అవినీతి జరిగితే 100 కోట్ల రూపాయలు మీరు అక్కడ నుండి ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో తీసుకోవడం, ఇదేనా మీరు చేసింది? కల్వకుంట్ల కవిత అనే దాన్ని ఒక్కదాన్ని మాత్రమే మీరు అరెస్ట్ చేసి, తెలంగాణ ఆడబిడ్డగా ఉన్నటువంటి కవితని మీరు అరెస్ట్ చేసి, తనను ఒక్కదాన్ని అరెస్ట్ చేసేదంటే తెలంగాణలో కేసీఆర్ ఆగిపోతారు అనుకుంటున్నారా మీరు? ఏం చేసారు? కవిత గారిని ఒక్కరిని అరెస్ట్ చేసేది ఉంటే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని అంతం చేద్దాం అనుకున్నారా మీరు? అది కాకుండా తెలంగాణ మీద మీరు చూపించిన ఇంట్రెస్ట్ ఏంది చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో మీరు చూపించిన ఇంట్రెస్ట్ ఎక్కడ కనబడుతుంది? లేదు. ఇన్ని అవినీతి జరిగేది ఉంటే మీరు ఏం చేసారు మరి? కేంద్రంలో 10 ఏళ్ళ నుండి అధికారంలో ఉండి అంటే మీ కళ్ళు కప్పి తెలంగాణలో కేసీఆర్ అవినీతి చేస్తా ఉన్నాడా? దాని సమానం చెప్పాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణకు సహాయం చేసిరు, ఈ నిధులు ఎన్ని మంజూరు చేసిరు? మరి ప్రతి బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి ఇస్తున్నప్పుడు మరి ఇన్ని కోట్ల బడ్జెట్ మేము కేటాయిస్తున్నప్పుడు వీటికి సంబంధించిన లెక్కలు మాకు ఎందుకు చెప్తలేరు? వీటన్నిటి సంబంధించిన అవినీతి జరుగుతుందని చెప్పేసి మా దృష్టికి వచ్చింది. నరేంద్ర మోడీ చెప్పిండు, అమిత్ షా చెప్పిండు, అందరూ చెప్పారు. అయినప్పటికీ ఎందుకు వాళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోయారు మరి తెలంగాణ ప్రభుత్వం మీద? అప్పుడు ఏంది అని అంటే మీరు కుమ్మక్కైపోయి అవినీతిని శరింత పంచుకున్నారు. 1000 కోట్లు ఆయన తింటే 100 కోట్లు నువ్వు తిన్నావు. ఈరోజు లిక్కర్ స్కామ్లో తెలంగాణలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారిని అరెస్ట్ చేసినప్పుడు మీరు ఆమె 100 కోట్ల రూపాయల అవినీతి చేసింది, 100 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ చేసిందని చెప్పేసి అంటే అందులో 30 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో మీరు అరబిందో ఫార్మా నుండి తీసుకున్నారు. అంటే 70% కల్వకుంట్ల కవిత గారిది ఉండేది ఉంటే 30% అవినీతి మీదే ఉన్నది. మరి కవిత గారిని అరెస్ట్ చేసి జైల్లో పంపించారు, మీరు ఎప్పుడు అరెస్ట్ అవుతారు? ఆ విషయం మాట్లాడరు. ఇక రాష్ట్రాన్ని ఢిల్లీ కాంగ్రెస్కు ఏటీఎంగా మార్చారు. అంటే మీకు ఏటీఎంగా మారాల్సినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్కు మార్చారని మీ బాధ. ఏటీఎం తెలంగాణ ఏనాటికైనా ఏటీఎమే. అది కేసీఆర్ గత 10 ఏళ్ళుగా అధికారంలో నుండి ఢిల్లీకి ఏటీఎం కాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు కాంగ్రెస్ ఏటీఎంగా మార్చింది. కాంగ్రెస్ అధికారం నుండి పోతే బీజేపీ అధికారంలో వస్తే బీజేపీకి ఏటీఎంగా మారుతుంది. అంతే తప్పించి వేరే ఏ ముచ్చట ఉండదు. మీరు ఇప్పుడు తెలంగాణలో ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ఏటీఎంగా మారితే మరి మిగతా రాష్ట్రాలను ఎవరు ఏటీఎంగా మార్చుకున్నారు? ఉత్తరప్రదేశ్ ఎవరు ఏటీఎంగా ఉన్నది? రాజస్థాన్ ఎవరు ఏటీఎంగా ఉన్నది? గుజరాత్ ఎవరు ఏటీఎంగా ఉన్నది? ఇవన్నీ విషయాల గురించి మాట్లాడండి కదా. మా పార్టీతోనే రాష్ట్ర సమగ్ర అభివృద్ధి సాధ్యం. సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా నయవంచనకు కాంగ్రెస్ మారు పేరు అట. బండి సంజయ్, అరవింద్ నామినేషన్లు దాఖలు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి 405 పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో 12 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను కోరారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో. అయితే వీళ్ళు వార్త రాసిరు కానీ నిజానికి నిన్న ఇదే అమిత్ షా మీటింగ్ జరుగుతూ ఉంటే ప్లకార్డులు పట్టుకున్నారు. ఇడొచ్చింది. కాంగ్రెస్ బీఆర్ఎస్లు 2 ఒకటే. సిద్దిపేటలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, మోడీ 3వ ప్రధాని అయ్యాక తెలంగాణలో అవినీతి అంతం, రాష్ట్రంలో 12 లోక్సభ స్థానాలను గెలిపించాలని అమిత్ షా అంటా ఉంటే
సహారా ఇండియా పేమెంట్స్ చెల్లించాలి అంటూ సభలో కార్మికుల ప్లకార్డుల ప్రదర్శన. ఈరోజు ప్రధాన మీడియాలలో ఎక్కువ కనబడకపోయినా కూడా నవతెలంగాణ పత్రికలు మాత్రం రాసిర్రు. మరి నవతెలంగాణ పత్రికలు రాసినట్టు సహారా ఇండియాకు సంబంధించినటువంటి పేమెంట్స్ చెల్లించాలని చెప్పేసి కార్మికులు నిన్న ప్లకార్డులు పట్టుకున్నారు. మరి వాళ్ళకేం సమాధానం చెప్తాం? లేదు. నరేంద్ర మోడీ ఇక్కడే చూడండి, మోడీ పాలనలో పెరిగిన తాలి తాకట్లు. నరేంద్ర మోడీ పాలనలో ఇప్పుడు తాలిబొట్లు తెంపుతారు కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తా అని చెప్పేసి నరేంద్ర మోడీ మాట్లాడింది కదా. నరేంద్ర మోడీ పాలనలో పెరిగిన తాలి తాకట్లు, కోవిడ్ తర్వాత భారీగా బంగారం రుణాలు, ప్రభుత్వ అసమర్థ విధానాలే కారణం, పెరగని వేతనాలు, పెరిగిన ఖర్చులు, గరిష్ట స్థాయికి రుణభారం. వాళ్ళు సరే మీ హయాంలో మా మంగళసూత్రాలను కోల్పోయినాం సార్. కోవిడ్ లాక్డౌన్లో నేను పుస్తకాలు కోల్పోయినా, తర్వాత ఉద్యోగం పోయి నేను పుస్తకాలు కోల్పోయినా, సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు లేకుండా చేసి ఉద్యోగాలు ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఉద్యోగాలు లేకుండా చేసి ఈరోజు ఉన్న ఉద్యోగాలని ప్రభుత్వ సంస్థల మొత్తాన్ని ప్రైవేటు పరం చేసేది ఉంటే ఉద్యోగాలు లేక మేము తాలిబొట్టు కోల్పోయినాము. రైతు పోరాటంలో 800 మంది రైతులు చచ్చిపోయారు. ఆ 800 రైతుల తాలి పుస్తల్ని ఆ తాలిబొట్లను తెంపింది నువ్వు అని చెప్పేసి ఆ రైతుల భార్యలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు చెప్పాలి ఎవడు తాలిబొట్లు తెంపేటోడు, ఎవడు తాలి తాకట్టు పెట్టించేటోడు అని చెప్పేసి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా నరేంద్ర మోడీ మీద ఉంది. కోవిడ్ సమయంలో ఎన్ని తాలిబొట్లు తెంపబడ్డాయి, ఈరోజు కోవిడ్ తర్వాత ఎన్ని తాకట్లు పెట్టబడ్డాయి, దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా నరేంద్ర మోడీ మీద ఉంటుంది. ఎంతమంది రైతులు ఈరోజు వాళ్ళ భార్యల తాలిబొట్టును తాకట్టు పెట్టాల్సి వస్తుంది. అసలు తెలంగాణ వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ పాలనలో తెలంగాణ కూడా దేశం మొత్తంలో కనీసం సాధారణ స్థాయిలో బతుకుల జీవితాల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? దీనికి సమాధానం చెప్పేటువంటి దమ్ము ఈ బీజేపీ పార్టీకి ఉందా? అది చెప్పండి. అది మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ మీ మంగళసూత్రాన్ని లాక్కుంటుంది జాగ్రత్త అని చెప్పేసి మాట్లాడిన నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ హిందూ మహిళలు ధరించిన బంగారు తాలిబొట్లను లాక్కొని వాటిని దేశంలోకి చొరబడిన ముస్లిం మహిళలకు అందజేస్తుందంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే మోడీ పాలనలో వాస్తవంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అనర్థదాయకమైన విధానాల కారణంగానే కార్మిక కుటుంబాలకు చెందిన మహిళలు మంగళసూత్రాలు, ఇతర బంగారు ఆభరణాలు సంపన్నుల ఖజానాకు చేరుతున్నాయని చెప్పేసి ఎవరి తాలిబొట్లు ఈరోజు కుదవైతే అంబానీ అదానీ ఆస్తులు లక్షల కోట్లు పెరిగినాయి అనే దానికి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాలి. మొన్ననే ప్రియాంక గాంధీ మాట్లాడింది కదా, ఇందిరాగాంధీ మా నానమ్మగా ఉన్నటువంటి ఇందిరాగాంధీ అప్పుడున్నటువంటి సమయంలో తాలిబొట్టును తీసి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మేము తాలిబొట్లను దేశం కోసం ఇచ్చినాం తప్ప తాలిబొట్లను తెంపలేదు అని చెప్పేసి మాట్లాడింది. మరి పుల్వామా సంఘటనలో ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయకుండా ఆ తాలిబొట్లు తెగడానికి కారణమైన వాడు ఎవడు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. సమాధానం చెప్పండి. ఈ దేశంలో పుల్వామా అటాక్ జరిగింది. పుల్వామా అటాక్లో అంత పెద్ద స్థాయిలో బాంబులు దేశంలోకి ఎట్లా చొరబడ్డాయి, ఆ బాంబులు పెట్టేటువంటి వ్యక్తులు ఈ దేశంలోకి ఎట్లా చొరబడ్డారు, ఆ కారు ఏ బాంబుల కోసమైతే ఉపయోగించిన కారు ఏదైతుందో ఆ కారు మన దేశ బార్డర్లోకి ఏ విధంగా వచ్చింది, వాళ్ళు ఆ టెంట్లు ఎందుకు సేఫ్టీగా లేవు, ఆ టెంట్లు కాలిపోయి మీద పడితే మరింత ప్రమాదానికి గురయ్యేటువంటి టెంట్లు ఆ రోజు ఎందుకు వేయాల్సి వచ్చింది, ముందస్తు సమాచారం ఉన్నప్పటికీ ఎందుకు మీరు జాగ్రత్తగా లేకుండా పోయారు, అంతమంది సైనికుల ప్రాణాలు తీసేదంటే కనీసం వాళ్ళకి ఈరోజు గౌరవం ఎందుకు ఇవ్వలేదు మీరు బీజేపీ పార్టీ తరఫున? ఆ తాలిబొట్లకు సమానం ఎవరు చెప్తారో చెప్పండి. నరేంద్ర మోడీ చెప్తారా, అమిత్ షా చెప్తారో, బీజేపీ నాయకులు ఎవరు చెప్తారో ఆ తాలిబొట్లకు సమానం చెప్పిన తర్వాత ఈ దేశంలో ఉన్న తాలిబొట్లను తీసుకుపోయి ముస్లింలకు అమ్ముతారా, లేదంటే పక్క రాష్ట్రాలకు అమ్ముతారా, పక్క దేశాలకు అమ్ముతారా, కాంగ్రెస్ వాళ్ళు అమ్ముతారా, ఉంచుకుంటారా, ఇవన్నీ విషయం పక్క పెట్టేది ఉంటే మీరు తెంపిన తాలిబొట్లు ఏవైతే ఉన్నాయో, మీరు తెంపిన తాలిబొట్లకు సంబంధించిన విషయంలో మీరు సమాధానం చెప్పండి. పుల్వామా అటాక్లో ఎందుకు మీరు ఎంక్వైరీ చేయలేకపోతున్నారు? పుల్వామా అటాక్లో జరిగినటువంటి విషయంలో తెగిన తాలిబొట్లకు ఎవడు సమాధానం చెప్పాలి? ఇది అడిగితే ఇట్లా ప్రశ్నించేది ఉంటే మళ్ళీ వీళ్ళకి కోపాలు, అయ్యో నువ్వు గట్లా అడుగుతావా, మా బీజేపీ పార్టీని విమర్శిస్తావా అని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇప్పుడు పుల్వామా అటాక్ గురించి ఎవరిని మాట్లాడాలి? పోయి పాకిస్తాన్లో అడిగాను మేము. ఇక దేవుని పేరుతో ఒకడు, దేవుని మీద ఒట్టేసి మరొకడు, దేవుని పేరుతోనే ఒకడు ఆడ బీజేపీ, దేవుని మీద ఒట్టేసి ఒకడు రేవంత్ రెడ్డి, దేవుని మీద పేరుతో ఒకడు, దేవుని మీద ఒట్టేసి మరొకడు, అక్షింతలు పులిహోర కాషాయ జెండా పేదల కడుపు నింపవు. అక్షింతలు పులిహోర పేదల కడుపులు నింపవు. ఈ అక్షింతలు పులిహోరలు బంద్ చేసి అమలు కాని హామీలు ఇస్తున్నారు. కాంగ్రెస్
కాంగ్రెస్ ఓట్లను ఎట్లా అడుగుతుంది భువనగిరిలో మాజీ సీఎం కేసీఆర్? ఇప్పుడు చెప్పండి సమాధానం. దేవుని పేరుతో ఓట్లాడుకోవడము, దేవుని మీద ఒట్టేసి ఓట్లాడుకోవడం తప్ప మీరు మేము ఇంత అభివృద్ధి చేసినాము, ఇంత అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి మీరు ఏమైనా మాట్లాడగలుగుతారా? నాకు తెలిసి కేసీఆర్ ఒక్కడే అవును రాబాయ్ నేను అధికారంలో ఉన్నప్పుడు ఇవి చేసిన, తెలంగాణ ప్రజలు ఆయనను వద్దనుకొని అనుకున్నప్పటికీ కూడా కేసీఆర్ చెప్పుకుంటున్నాడు నేను ఇది చేసిన అని చెప్పేసి. అలా మిస్టేక్ జరిగినా కూడా అవును భయ్ ఓ పిల్లర్ కూలిపోయింది, ఇప్పుడు ఏంది ఆ రిపేర్ చేయచ్చు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి బీజేపీలో ఎందుకు మాట్లాడుతున్నారు అట్లా? ఈరోజు నౌకాశ్రయాలు అదానికి అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రైల్వేను అదానికి అమ్మాలనుకున్న ప్రయత్నం ఎందుకు చేయాల్సి వచ్చింది? విమానాశ్రయాలు అదానికి అప్పచెప్పాల్సిన ప్రయత్నం ఎందుకు వచ్చింది? ఎల్ఐసిని అదానికి అప్పచెప్పాల్సిన అవకాశం ఎందుకు వచ్చింది? ఈ దేశంలో ప్రభుత్వ సంస్థలు నీరు గారిపోయి ఎందుకు అమ్మాల్సి వస్తుంది? వీటన్నిటికి సంబంధించిన విషయంలో మీరు చెప్పగలుగుతారా? లేదు. ఒక్క మాట కూడా కనీసం చెప్పుకోవడానికి వీళ్ళకు ఒక మాట కాదు కదా, వాళ్ళకు చెప్పుకోవడానికి ఒక ఆలోచన కూడా లేదు. మేము చేసిన అభివృద్ధి ఇది అని చెప్పేసి చెప్పుకునే దమ్ము కూడా లేదు బీజేపీ పార్టీకి. మళ్ళీ వచ్చి ఇక్కడ మతం పేరుతోనో ఏదో ఒక పేరుతోనో గొడవలు పుట్టించి ఇక్కడ ఉన్న జనాలందరినీ పిచ్చోళ్ళని చేసి తాగిచ్చి తినిపించి డ్రగ్స్కి అలవాటు చేసి తెలంగాణ రాష్ట్రం మొత్తం డ్రగ్స్తో నిండిపోతూ ఉంది. గంజాయి ఈరోజు ప్రతి గ్రామంలో దొరుకుతూ ఉంది. దాని గురించి ఒక్కసారన్న కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్ ఒక్కడు మాట్లాడు, దాని మీద ఎంక్వైరీ లేరు. గంజాయి ఎట్లా దొరుకుతుంది అని చెప్పేసి సెంట్రల్ నుండి బలగాలను దింపరు. ఈరోజు కవాతులు చేస్తున్నారు నియోజకవర్గాలలో. ఎవరిని బెదిరియడం కోసం మీరు కవాతులు చేస్తున్నారు? ఎన్నికల ముందు కవాతులు చేసి ఎవరిని బెదిరిద్దాం అనుకుంటున్నారు మీరు? ఆ కవాతులు ఏదో గ్రామాల్లో గంజాయిల మీద చేయించని కవాతులు లేదు, చేయరు.